దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక ప్రాచీన కథ మనకు ఎలా సహాయపడుతుందో ఈరోజు చూద్దాం. రూతు కథలో దాగి ఉన్న ఆత్మీయ ప్రయాణాన్ని ఇప్పుడు మనం కలిసి తెలుసుకుందాం. ఆలోచించండి, దేవుని వాక్యము ఒక పెద్ద పొలం లాంటిది. అందులో ఎంతో నిధి దాగి ఉంది. మరి ఆ పొలంలోకెలా వెళ్ళాలి? ఎక్కడ వెతకాలి? రూత్ కథ మన చేతికి ఒక మ్యాప్ లాంటిదన్నమాట. ఇది కేవలం సమాచారం తెలుసుకోవడానికి కాదు, ఆ వాక్యం వెనుకున్న దేవునితో ఒక వ్యక్తిగత అనుబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలో మనకు దారి చూపిస్తుంది. మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? చాలా సింపుల్. రూత్ తీసుకున్న ఒక చిన్న నిర్ణయంతో. ఆమె పరిగె ఏరుకోవాలని అనుకుంది. అప్పట్లో అది చాలా తక్కువ స్థాయి పని, పేదవాళ్లు చేసేది. కాని మన ఆత్మీయ ప్రయాణంలో వినయంతో వేసే ఈ మొదటి అడుగే అన్నిటికంటే ముఖ్యమైనది. అసలు ఈ పరిగె ఏరుకోవడమంటే ఏంటి అంటే, కోత కోసేవాళ్లు పంటను కోశాక పొలంలో అక్కడక్కడా రాలిపోయిన గింజల్ని ఏరుకోవడం. ఇది లేఖనాన్ని చదవడంలో మన మొదటి దశను చూపిస్తుంది. వినయంతో మొదలుపెట్టి మనకు అర్థమైన చిన్న చిన్న సత్యాలను, ఆ మిగిలిపోయిన వాటిని ఏరుకోవడమే మన పని. ఇది ఏదో ఆషామాషీగా వచ్చిన ఆచారం కాదు. దీని వెనుక దేవుని ఆజ్ఞ ఉంది. మోషే ధర్మశాస్త్రంలో దేవుడే స్వయంగా చెప్పాడు, మీ పొలంలో కొంచెం బీదల కోసం, పరదేశుల కోసం వదిలిపెట్టండి అని. దేవుని కరుణ, శ్రద్ధకు ఇది ఒక నిదర్శనం. ఇదే రూతు కథకు పునాది వేసింది. సో ఈ మొత్తం ప్రయాణాన్ని మనం 3 దశలుగా చూడొచ్చు. మొదట పరిగె ఏరుకోవడం, అంటే మనకు అందుబాటులో ఉన్న చిన్న విషయాలతో మొదలుపెట్టడం. తర్వాత కోతగాళ్ల దగ్గర నేర్చుకోవడం, అంటే అనుభవం ఉన్నవారి దగ్గర జ్ఞానం సంపాదించడం. చివరిగా ఆ పొలం యజమానునే కలుసుకోవడం. ఇది ఒక సాధారణ పని నుండి ఒక అద్భుతమైన అనుభవంలోకి మనల్ని నడిపిస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. రూతు ఒంటరిగా తనకు తోచినట్టు పరిగె ఏరుకోలేదు. ఆమె నైపుణ్యం ఉన్న కోతగాళ్లు వెళ్లిన తర్వాత వాళ్ల వెనకే వెళ్ళింది. అంటే మార్గనిర్దేశమనేది చాలా అవసరం. ఈ కోతగాళ్లు ఎవరు? వీళ్ళు మన సంఘ కాపరులు, బోధకులు. వాక్యంలోని లోతైన సత్యాలను వాళ్లు మనకు అర్థమయ్యేలా వివరిస్తారు. వాళ్లకు నైపుణ్యం, జ్ఞానముంటాయి. మనం వాళ్లను గమనిస్తూ వాళ్ల నుండి నేర్చుకోవడం. ఈ ప్రయాణంలో ఇది 2వ దశ, చాలా కీలకమైనది కూడా. రూతు పొలానికి వచ్చింది కేవలం ఆహారం సంపాదించుకోడానికి, ఎవరి దగ్గరైనా కొంచెం దయ దొరుకుతుందేమో అని. కాని ఆమె ప్రయాణం ఆమెను ఊహించని మలుపు తిప్పింది. నేరుగా ఆ పొలం యజమాని అయిన బోయజు దగ్గరికే నడిపించింది. అప్పటివరకు అదొక పని. కాని పొలం యజమాని రాకతో కథ మొత్తం మారిపోయింది. దృష్టి పరిగె ఏరుకోవడం మీద నుండి ఒక వ్యక్తిగత సంభాషణ వైపు మళ్ళింది. ఇక్కడే అసలు అద్భుతం మొదలవుతుంది. ఆ యజమాని ఎలాంటివాడో చూడండి. బోయజు తన పనివాళ్ల దగ్గరకొచ్చి, యెహోవా మీకు తోడయుండునుగాక అని దీవిస్తున్నాడు. వాళ్లు కూడా ఆయన్ని తిరిగి దీవిస్తున్నారు. ఎంత మంచి వాతావరణం! కృప, దయతో నిండిన ఈ యజమాని మన ప్రభువైన యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు. చూశారా, ఆమె ప్రయాణం ఒక ప్రాథమిక సత్యాన్ని మనకు నేర్పిస్తోంది. మన లక్ష్యం వాక్యాన్ని చదివే పద్ధతిలో ప్రావీణ్యం సంపాదించడం కాదు, ఆ వాక్యం వెనుక ఉన్న వ్యక్తిని కలుసుకోవడం. బైబిల్ కేవలం నియమాల పుస్తకం కాదు, దాని అంతిమ లక్ష్యం ఆ పొలం యజమాని అయిన యేసు దగ్గరికి మనల్ని నడిపించడమే. గ్రంథపు చుట్టలో వ్రాయబడినది ఆయన గురించే కదా. రూతును కలిసిన తర్వాత బోయేజు చూపించిన దయ మామూలుది కాదు. కేవలం పరిగ ఏరుకోనివ్వడమే కాదు, అంతకు మించి అసాధారణమైన రీట్లో ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఇది ఎంత అద్భుతమైన మాట! ఆమె కోసం కొన్ని కావాలనే జారవిడువుడి. ఇది దైవిక ఏర్పాటును చూపిస్తుంది. మనం వెతుకుతున్నప్పుడు కొన్ని సత్యాలు, కొన్ని ఆశీర్వాదాలు మనకోసమే దేవుడు ఉద్దేశపూర్వకంగా దారిలో ఉంచుతాడు. వాటిని మనం కనుగొనడమే తరువాయి. ఆ రోజు సాయంత్రం ఫలితం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. రూతు ఏకంగా ఒక తూమెడు యవలు సంపాదించింది. అంటే దాదాపు 10 రోజులకు సరిపడా ఆహారం కేవలం ఒక్కరోజు పనితో. ఇది ఆమె సొంత ప్రయత్నం వల్ల కాదు, యజమాని కృపవల్ల సాధ్యమైంది. యజమానిని కలవడం వల్ల కేవలం ఆహారమే కాదు, అంతకు మించినది దొరికింది. అదే భద్రత, సంపూర్ణమైన బహుమానం. బోయేజు ఆమెను ఈ మాటలతో దీవించాడు. నీవు యెహోవా రెక్కల క్రిందకు ఆశ్రయం కోసం వచ్చావు, కాబట్టి ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు. మనం వెతికేది కొంచెమే కావచ్చు, కాని దేవునిలో ఆశ్రయం పొందినప్పుడు
దొరికే బహుమానం ఎప్పుడూ సంపూర్ణంగానే ఉంటుంది. ఈ ప్రాచీన కథ కేవలం రూతుది మాత్రమే కాదు, వెతకడానికి సిద్ధంగా ఉన్న మనందరికీ ఇదొక ఆహ్వానం. చూడండి, ఈ మార్గం ఎంత స్పష్టంగా ఉందో. వినయంగా వెతకడంతో మొదలుపెడితే ప్రాథమిక పోషణ దొరుకుతుంది. మార్గదర్శకత్వంతో నేర్చుకుంటే లోతైన అవగాహన కలుగుతుంది. చివరగా ఆ యజమానిని కలుసుకున్నప్పుడు సమృద్ధికరమైన కృపా ఏర్పాటు మన సొంతమవుతుంది. ఇది మనల్ని ఒక ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. రూతు కోసం ఉద్దేశపూర్వకంగా జారవిడిచిన ఆశీర్వాదాల లాంటివి ఈ రోజు మన కోసం కూడా దేవుని వాక్యమనే పొలంలో వేచి ఉన్నాయా? మనం వెతకడానికి సిద్ధంగా ఉన్నామా? ముగించే ముందు ఒక చిన్న విన్నపం. ఈ పరిచర్య కోసం దయచేసి ప్రార్థించండి. మీ ప్రార్థనలే మాకు గొప్ప బలం. ఈ సందేశం మిమ్మల్ని బలపరిస్తే దయచేసి లైక్ చేయండి, ఇతరులతో పంచుకోండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం ఫాలో అవ్వండి. మీ మద్దతు ఈ సందేశం మరింత మందికి చేరడానికి సహాయపడుతుంది. ధన్యవాదాలు.